యేసు సిలువ వేయడం అనేది క్రైస్తవ వేదాంత శాస్త్రం మరియు చరిత్రలో ఒక ప్రధాన సంఘటన. ఇది మానవాళి పాపాలకు అంతిమ త్యాగాన్ని సూచిస్తుంది. కొత్త నిబంధన ప్రకారం, రోమన్లు ఉపయోగించే ఉరిశిక్ష ద్వారా యేసును అరెస్టు చేసి, విచారించి, మరణశిక్ష విధించారు. యేసు సిలువపై చారిత్రక సందర్భం యేసుక్రీస్తు క్రీస్తుశకం 30 నుండి 33లో రోమన్ గవర్నర్ పొంటియస్ పిలేట్ ఆధ్వర్యంలో సిలువ వేయబడ్డాడు. అతని సిలువ పస్కా పండుగ సమయంలో జరిగింది. ఈ సమయంలో యూదు నాయకులు రాజకీయ ఉద్యమాలకు ప్రత్యేకించి సున్నితంగా ఉంటారు. వేదాంతపరమైన ప్రాముఖ్యత: యేసు మరణం దేవుని విమోచన ప్రణాళికలో భాగమని క్రైస్తవులు విశ్వసిస్తారు. అతని త్యాగం మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తంగా పరిగణించబడుతుంది మరియు 3 రోజుల తరువాత అతని పునరుత్థానం పాపం మరియు మరణంపై విజయంగా పరిగణించబడుతుంది. సువార్తల ఖాతాలు: సిలువ వేయడం 4 సువార్తలలో మాథ్యూ, మార్క్, లూకా మరియు జాన్ వివరించబడింది. ప్రతి ఒక్కటి సిలువ వేయడానికి దారితీసిన మరియు తరువాత జరిగిన సంఘటనల గురించి విభిన్న దృక్కోణాలు మరియు వివరాలను అందిస్తుంది. సాధారణ అంశాలలో విచారణ, సిలువను మోసుకెళ్లడం, నజరేయుడైన యేసు, యూదుల రాజు అనే శాసనం మరియు అతనితో పాటు సిలువ వేయబడిన 2 దొంగలు ఉన్నాయి. సాంస్కృతిక ప్రభావం: సిలువ వేయడం చరిత్ర అంతటా కళ, సాహిత్యం మరియు సంగీతాన్ని ప్రభావితం చేసింది. క్రాస్ వంటి చిహ్నాలు క్రైస్తవ మతంలో విశ్వాసం మరియు త్యాగం యొక్క శక్తివంతమైన చిహ్నాలుగా మారాయి. ఆధునిక వివరణ: సిలువ వేయడం అనేది వేదాంత శాస్త్రం, తత్వశాస్త్రం మరియు చారిత్రక అధ్యయనాలలో చర్చనీయాంశంగా మిగిలిపోయింది. దాని ప్రాముఖ్యత: యేసు త్యాగం యొక్క స్వభావం మరియు క్షమాపణ మరియు మోక్షానికి సంబంధించిన చిక్కుల గురించి వివిధ వివరణలు తలెత్తుతాయి. యేసు యొక్క సిలువను అర్థం చేసుకోవడం అనేది దాని చారిత్రక నేపథ్యం, వేదాంతపరమైన చిక్కులు మరియు సంస్కృతి మరియు సమాజంలో దాని శాశ్వత వారసత్వాన్ని విశ్లేషించడం.